వావ్, క్రిస్మస్ ట్రీ చాలా బాగుందిరా. అవును, ఈ క్రిస్మస్కి మీ షాపింగ్ అయిందరా? మా షాపింగ్ అయ్యిందిరా. మా డాడీ నాకు 5,000 పెట్టి డ్రెస్ కొన్నారా. ఎలా ఉందిరా? సూపర్గా ఉందిరా. చెప్పడం మర్చిపోయారా, రేపు క్రిస్మస్ కదా, మా డాడీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచారా. నువ్వు తప్పకుండా రావాలిరా. ఓకేరా పవన్, మా నాన్నగారు వచ్చే టైం అయిందిరా, నేను వెళ్తాను. రేపు పొద్దున్న కలుద్దాం రా పవన్. బాయ్. బాయ్ రా తరుణ్. నానా పవన్, స్వీటీ, మీ ఫ్రెండ్స్ని రేపు లంచ్కి పిలిచారా? రేపు మనం అద్భుతమైన క్రిస్మస్ పార్టీ చేయబోతున్నాం. వచ్చిన వారికి చాలా స్పెషల్గా ఉంటుంది. అంత మాత్రమే కాదు నాన్న, ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. వావ్ డాడీ, థ్యాంక్ యూ. రేపు ఎప్పుడు వస్తుందో నాకు చాలా ఆసక్తిగా ఉంది. నెక్స్ట్ డే. పిల్లలు లేగండి నాన్న, టైం అయిపోతుంది. హ్యాపీ క్రిస్మస్. త్వరగా రెడీ అవ్వండి, మనం చర్చికి వెళ్ళాలి. సరేనా? త్వరగా రెడీ అవ్వి రండి. నేను రెడీ, రండి వెళ్దాం. అయ్యో లేట్ అయిపోతుంది. పవన్, స్వీటీ త్వరగా రండి రా వెళ్దాం. సుజాత, సగం ఆరాధన అయిపోయి ఉంటుంది, పద పద వెళ్దాం. అబ్బా టైం అయిపోతుంది. మా ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారో ఏంటో. ప్రిన్సి, షారో, అమూల్య, అక్షయ ఎప్పుడు వస్తారో ఏంటో. హాయ్ స్వీటీ, ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్. హాయ్ అమూల్య, ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్. వెల్కమ్ వెల్కమ్, మీకోసమే చాలా సేపు నుంచి ఎదురు చూస్తున్నాం. హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్, ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్. మమ్మీ, డాడీ, మన గెస్ట్లు వచ్చారు. రండి రండి, కూర్చోండి. ఎవరమ్మా నువ్వు? పో అమ్మా, పో అమ్మా. అలాంటి రిచ్ పీపుల్ రావాలి కానీ మీలాంటి పూర్ పీపుల్ రాకూడదు. పో అమ్మా, పో. ఒకసారి చెప్తే అర్థం కాదా? పో అమ్మా, పో. మమ్మీ, మమ్మీ. ఎవరమ్మా నీవు మా ఇంటికి వచ్చావు? పండగ పూట శుభమా అని పార్టీ చేసుకుంటా, ఆ దెబ్బలతో, ఆ రక్తంతో కొంపు కొడుతుంది. పో అమ్మా, పో. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. 3 రోజుల నుండి అన్నం ఏమీ తినలేదమ్మా. నాకు ఒక్కగాను ఒక కొడుకమ్మా. వాడు నా ఇంటిలో నుండి నన్ను కొట్టి వెళ్ళగొట్టాడమ్మా. నాకు ఒక్క ముద్ద పెడితే చాలమ్మా, నేను వెళ్ళిపోతానమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. భలే కదలల్లావమ్మా. ఇంకొక క్షణం మా ఇంటి ముందు ఉన్నావంటే సార్ని పిలుస్తాను, పోలీసుని పిలుస్తారు, అప్పుడు నీ తిక్క కుదురుస్తారు. పో అమ్మా, పో. రండి మనందరం కలిసి భోజనం చేద్దాం. మీ అందరి కోసం నా భార్య చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్, ఫ్రాన్స్, కేకు, ఫ్రూట్స్ ఇంకా ఎన్నెన్నో చేసింది. లెట్స్ ఎంజాయ్. కొంచెం వేసుకోండి, లెగ్ పీస్ వేసుకోండి పోనీ, లేకపోతే చేపల పులుసు వేసుకోండి. అసలు ఏం వేసుకోవడం లేదేంటండి? అయ్యో వద్దండి, నేను డైటింగ్లో ఉన్నాను, ప్లీజ్ చాలండి. పండగ పూట డైటింగ్ అంటున్నారు ఏంటండి? రేపటి నుండి డైటింగ్ చేదురు కానిలే, మీకోసమే ప్రేమతో చేశాను. నానమ్మ కొంచెం తిను నానమ్మ, ప్లీజ్ నానమ్మ. బాధపడుకు నానమ్మ, తిను నానమ్మ, ప్లీజ్ నానమ్మ. నానమ్మ ప్లీజ్ నానమ్మ. ప్రిన్సీ అది? ప్రిన్సీ ప్రిన్సీ కనపడట్లేదు. ప్రిన్సీ. డాడీ, మీరు నన్ను ఎలా
ఎలా చూసుకుంటున్నారో నానమ్మ కూడా మిమ్మల్ని అలాగే చూసింది కదా. ఈరోజు మీరు నానమ్మ చేసింది నేను మీరు చేస్తే ఎంత బాధపడతారు. చూడండి నానమ్మని ఎలా కొట్టారో, వాళ్ళంతా దెబ్బలే. ఈరోజు నానమ్మ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి వచ్చింది. తల్లిని ప్రేమించలేని మనం యేసయ్య బిడ్డలం ఎలా అవుతాం డాడీ. అందరికీ మంచిగా కనబడవచ్చు, కానీ మన హృదయాన్ని చూసే యేసయ్యకు ఎంత హీనంగా కనిపిస్తామో తెలుసా డాడీ. సారీ ప్రిన్సీ, మీ నానమ్మ అని నాకు తెలీదు. డబ్బున్న గర్వంతో నోటికొచ్చినట్టు మాట్లాడాను. సారీ అమ్మ, నన్ను క్షమించు. అయినా ఆంటీ, క్రిస్మస్ అంటే మన ఇల్లును డెకరేట్ చేసుకుని ఇంటిపైన స్టార్ పెట్టుకొని పిండి వంటలు కొత్త బట్టలు చేసుకొని రిచ్ పీపుల్ని పిలిచి బలవంతంగా భోజనం పెట్టడం కాదు. ఇలాంటి ఆటలతో అలమటిస్తున్న వారిని పిలిచి భోజనం పెట్టి వారికి యేసయ్య ప్రేమను చాటి చెప్పడమే నిజమైన క్రిస్మస్. అమ్మా, నన్ను క్షమించమ్మా. కన్న తల్లిని కాలుతో తన్నాను. ఇక నుండి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. నన్ను క్షమించమ్మా, ప్లీజ్. ఇప్పటికైనా నా ప్రేమ తెలుసుకున్నావురా. నాకు ఇది చాలురా నాన్న. ఇప్పుడు రండి, నిజమైన క్రిస్మస్ వేడుకలు మనం చేసుకుందాం. ఒకసారి ఆర్టిస్టులు అందరూ పైకి రెండు వరుస పెట్టి పరిచయం చేస్తాను. త్వరగా చప్పలు కొట్టి అభినందిద్దాం. నాయనమ్మ క్యారెక్టర్లో షారోన్, చప్పలు కొడదాం. అలాగే స్మాలీ, మరి స్మాలీ వారి యొక్క మనవరాలుగా క్యారెక్టర్ వేసింది, వండర్ఫుల్. అలాగే ఫ్రెండ్స్గా, అలాగే ఫాదర్, వండర్ఫుల్. అలాగే నెక్స్ట్ వన్ కుమారుడు, రైట్. ఒకసారి వీరందరినీ కూడా అభినందిస్తూ చప్పలు కొడదాం. వండర్ఫుల్. నిజమైన క్రిస్మస్ ఆప్తులైన వారిని, అనాథలైనటువంటి వారిని ఆదుకొనడం, యేసయ్య ప్రేమను చూపించడం అని చక్కటి అర్థాన్ని ఇచ్చేటటువంటి ఈ స్కిట్ని వేసిన బిడ్డలందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఒక్క మాట ఈ సమయంలో చెప్పాలి. వాస్తవానికి బిడ్డలందరూ కూడా కొరియోగ్రఫీ డ్యాన్స్ వేస్తామన్నారు. నన్ను 2-3 వారాలుగా నన్ను బాగా వేధించారు డ్యాన్స్ వేస్తామని. నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, యవ్వన బిడ్డలు ఎవ్వరు కూడా డ్యాన్సులు వేయడానికి మన సంఘంలో అనుమతించకూడదని. మెచ్యూర్ అయిన ఏ పిల్లలు కూడా డ్యాన్స్ వేయకూడదు. వాళ్ళ యొక్క ఎమోషన్స్ వేరే విధంగా నెగిటివ్గా వెళ్ళకూడదని, వారికి ఇంకా హావాభావాలు, స్టేజ్ ఫీర్ పోవాలని ఈ స్కిట్ కొరకు వారిని ఇలాగ డైవర్ట్ చేశాం. చప్పలు కొడుతూ అభినందిద్దామా? వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. అందరు కూడా సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ నాయనమ్మ గారు, వండర్ఫుల్. బాగా చేశారండి మీరు, వండర్ఫుల్. జియోను విశ్వాసులకి, షారోన్ విశ్వాసులకి, అలాగే రూపాంతర దేవాలయం విశ్వాసులకి అందరికీ బాయ్.